బోయపాటి శ్రీను బాలయ్య కాంబినేషన్‌లో ఇప్పటివరకు 3 సినిమాలు విడుదలై భారీ విజయాలు అందుకున్నాయి. ఈ రోజు బాలయ్య పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ బోయపాటి శ్రీను కొత్త సినిమాని సైతం ప్రకటించారు. ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులు కూడా ఎన్నో రోజులు వెయిట్ చేస్తూ ఉన్నారు. కథ, క్యారెక్టరైజేషన్స్‌తో వీరి కాంబినేషన్‌లో ఎలాంటి సినిమా తీసినా కూడా అవి భారీ విజయాన్ని సొంతం చేసుకుంటూ ఉంటాయి. సింహ, లెజెండ్, అఖండ వంటి సినిమాలతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. వీరి కాంబోలో అఖండ 2 వస్తోంది అని తెలుస్తోంది. జూన్ 10వ తేదీన బాలయ్య బర్త్డే సందర్భంగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించబోయే కొత్త సినిమాని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని 14th రేస్ సంస్థ నిర్మిస్తోంది. నిర్మాణ వ్యవహారంపై రాజీ పడకుండా అత్యుత్తమ సాంకేతిక విలువలతో ఈ సినిమాని భారీ ఎత్తున నిర్మించే విధంగా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. బాలయ్యకి ఇది 110వ సినిమా అన్నట్లుగా తెలుస్తోంది. ఆగస్టు తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారు. అఖండ భారీ హిట్ అయింది. ఇప్పుడు దాన్ని మించి విజువల్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య బోయపాటి కాంబినేషన్ అంటే ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇక నందమూరి అభిమానులే కాదు, యావత్ ప్రేక్షకులు కూడా వీరి కాంబినేషన్స్ సినిమాపై ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా వీరి కాంబినేషన్‌లోనే వచ్చే డైలాగులు సైతం ఊపు తెచ్చిపెట్టే విధంగా ఉంటాయి. సూటిగా ఎలా చెప్పాలో అలాగే చెప్పేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు వీరు కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ కూడా రాజకీయ ప్రస్తావనతో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మరి కొత్త సినిమాలు ఏ మేరకు ఉంటాయో అంటూ అభిమానులు చాలా ఎక్సైటింగ్‌గా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక బాలకృష్ణ ప్రస్తుతం డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో 109వ సినిమాతో నటిస్తూ ఉన్నారు. ఇది అవ్వగానే అఖండ 2 షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అఖండ 2లో విజువల్స్ గ్రాండ్ గా ఉంటాయని తెలుస్తోంది. మహాశివుడి భక్తుడిగా అఘోరాగా మరొకసారి తన నట విశ్వరూపం చూపించడానికి బాలయ్య రెడీ అవుతున్నాడు. అఖండ తర్వాత బాలయ్య కెరియర్ రూపురేఖలు మారిపోయాయి. 3-4 ఏళ్లుగా సినిమాలకు వస్తున్న వసూలు చూస్తుంటే ఈ విషయం అర్థమైపోతుంది. 30 ఏళ్ల తర్వాత హ్యాట్రిక్ కొట్టాడు. వరుస 3 సార్లు 100 కోట్లకి పైగా వసూలు చేశారు. సీనియర్ హీరోలలో ఫస్ట్ టైం ఈ ఫీట్ చేసి చూపించారు. అసలు బాలయ్య ఇప్పుడు అన్స్టబుల్ అంతే. అఖండకు ముందు వరకు కూడా బాలయ్యతో అంటే చాలా లిమిటెడ్ బడ్జెట్ తోనే సినిమాలు తీసేవారు. కానీ భారీ బడ్జెట్ తో తీస్తున్నారు ఇప్పుడు. ఇక అఖండ 2 కూడా భారీ బడ్జెట్ తోనే రాబోతోంది. ప్రస్తుతం బేబీ4 పేరుతో సినిమా అనౌన్స్ చేశారు. త్వరలోని అఖండ 2 పోస్టర్ తో ఫ్యాన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది.